ప్రకాశం జిల్లా గిద్దలూరు పంచాయతీ పరిధిలో కోతుల బెడద రోజురోజుకు ఎక్కువైపోతుందని ప్రజలు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరిని దాడి చేస్తాయని బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాయని, వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నుంచి కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు తీసుకుని వెళ్తుంటే అవి లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల వల్ల చాలా మంది గాయపడ్డారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అద్దంకి మల్లికార్జున, గిద్దలూరులో నివాసం ఉంటున్నాను. ఈ గిద్దలూరులో కోతుల బాధ ఎక్కువ అయిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. కోతులు మరియు నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్నా కూడా కోతులు అనేది ఆ కవర్ని చూసి లాక్కోవడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా ఇళ్లలోకి కోతులు దూరుతున్నాయి. కొండముచ్చు కోతులు అయితే ఇంకా దూరుతున్నాయి. మామూలు కోతులు ఇష్టన్నా కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ కోతులు వచ్చేసి ఎక్కువ అవుతున్నాయి. గిద్దలూరులో ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుచున్నాను. నేనైతే ముసలోళ్ళను, ముత్తుకోళ్ళను కోతులు పిల్లలను ఎమ్మడి పడుతున్నాయి. దయచేసి దీనికి కాపాడవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించండి. నా పేరు అద్దంకి మల్లికార్జున, గిద్దలూరులో నివాసం ఉంటున్నాను. ఈ గిద్దలూరులో